టీటీడీ నాయుడు గారికి సంబంధించి వెలువడినటువంటి వీడియో దృశ్యాలో, లేకపోతే వీణ అనేటటువంటి అమ్మాయి పోరాటంతో బయటకొచ్చినటువంటి 'అరవ శ్రీధర్' ఉదంతంలో ఆయన మీద యాక్షన్ కనేసిన కమిటీ ఏమైందో తెలీదు. ఏం యాక్షన్ తీసుకుందో తెలీదు. ఆయన పార్టీ కార్యకలాపాలు చేస్తున్నది ఒక ఎత్తయితే, ఇందులో బాధితురాలినే ఉద్యోగం నుంచి తొలగించినటువంటి కార్యక్రమం జరిగింది. బట్ దెర్ ఈజ్ నో డిబేట్. అట్లాగే మొన్నొచ్చినటువంటి ఆడియోల దగ్గర నుంచి అనేక అంశాలు, అంటే ఇదివరకు వైసీపీ వాళ్ళకి సంబంధించి అరాచకాలని ఏదని అంటారో వాటికి నాలుగింతలు. ఇప్పుడు డ్రగ్స్ కేసు ఇవన్నీ వెలుగులోకి వచ్చిన తరువాతన అకస్మాత్తుగా షర్మిల తెర ముందుకొచ్చింది. తన అన్న ఆస్తులు పంచలేదనో, లేకపోతే సునీత కేసు అనినో, ఫస్ట్ వివేకానంద రెడ్డి కేసు పట్టుకుని సునీత వచ్చింది. సునీతని ఆటోమేటిక్‌గా విమర్శిస్తారు కాబట్టి అప్పుడు షర్మిల వస్తాం. ఇదంతా కామన్, ఒక గేమ్ అది. ఆ గేమ్‌లో అయిపోయింది. వైసీపీ చెప్పాల్సిన సమాధానం చెప్పేశారు. ఈ దఫా చాలా స్ట్రాంగ్‌గా, కరెక్ట్‌గా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. ఇదివరకు తిట్టడమో, విమర్శించడమో చేసినప్పుడు ఆ చాయిస్ షర్మిలకి బెనిఫిట్ అయ్యేది, సునీతకి పాజిటివ్‌నెస్ వచ్చేది. కానీ ఈ దఫా చక్కగా నిర్మాణాత్మకంగా మాట్లాడుకొచ్చారు. సతీష్ రెడ్డి దగ్గర నుంచి, రాచమల్లు దగ్గర నుంచి పలువురు నాయకులు, ఉషశ్రీ చరణ్ దాకా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మంచి పాయింట్ టు పాయింట్ మాట్లాడుకొచ్చారు. ఆస్తి రాజశేఖర రెడ్డి ఎట్లిచ్చారు, రాజశేఖర రెడ్డి చనిపోయే నాటికి ఆయనకున్న ఆస్తి ఏంటి, ఆయన పెట్టుబడి పెట్టేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్న, ఎవరైనా సరే తండ్రి ఆస్తిలో కూతురు వాటా అడిగిందంటే అర్థం ఉంటుంది, కానీ అన్న సంపాదించుకున్న ఆస్తిలో వాటా ఏంటి అన్నటువంటి పాయింట్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా మహిళలు కూడా చర్చించుకునే పరిస్థితి తెచ్చేసారు. ఎనఫ్. దాన్ని డైవర్ట్ చేయడానికి ఆమె పదే పదే మాట్లాడుతుంది, కుక్కలు అంటది, పందులు అంటది, ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ అనవసరంగా మాట్లాడితే ఆవిడ మళ్ళీ ఇవాళ కూడా మాట్లాడుకొచ్చింది. నేను మా అన్నను ఉద్దేశించి అనలేదు, నన్ను ఎవరో టార్గెట్ చేస్తే నేనేదో అన్నాను, ఇట్లాంటి. ఆవిడ ఉద్దేశం అటు ఈ అంశాలు డైవర్ట్ కావాలి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్తగా డైవర్ట్ కావాలి. అదే సందర్భంలో అధికార పక్షానికి ఊపిరి పీల్చుకునేటటువంటి అవకాశం ఇవ్వాలి. అది అర్థం చేసుకుని ఇక ఎనఫ్ అనుకునేటటువంటి స్టేజ్‌లో ఉండాలి వైసీపీ వాళ్ళు. ఇంకా రెచ్చిపోతే గనక ఆమె రెచ్చిపోయి అంశాన్ని అటు డైవర్ట్ చేస్తుంది. మరి అలా చేస్తారా, లేకపోతే ఆవిడ ట్రాప్‌లో ఈళ్ళు పడతారా చూసుకోవాలి.